ఏప్రిల్ 22, 2024 నాడు నల్లగొండ జిల్లాలో SA2 అంటే సమ్మటివ్ అసెస్మెంట్ 2లో భాగంగా 9th క్లాస్ విద్యార్థులకు సోషల్ స్టడీస్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. అందులో పార్ట్ బిలో వచ్చినటువంటి క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు కూడా ఈ బిట్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. సో మొత్తంగా 9th క్లాస్ పార్ట్ బిలో 20 క్వశ్చన్స్ ఉంటాయండి. అవుట్ ఆఫ్ దీస్ 20 క్వశ్చన్స్ మీరు ఎన్ని క్వశ్చన్స్కి సరైనటువంటి ఆన్సర్ చేయగలిగారో చివరిలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, 0 డిగ్రీ ఆఫ్ లాంగిట్యూడ్ ఈజ్ కాల్డ్ అంటే 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారు? సో దీనికి సరైనటువంటి సమాధానము సి అండి, గ్రీన్విచ్ మెరీడియన్, గ్రీన్విచ్ రేఖ. 0 డిగ్రీల రేఖాంశాన్ని గ్రీన్విచ్ రేఖ అంటాము. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్? ఈ క్రింది వాటిలో గోండ్వానా భూభాగంలో భాగం కానిది ఏది? సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ అండి, ఇంగ్లాండ్ అనేది లారేషియాలో భాగం. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ చేంజింగ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ ఈజ్ అంటే నీరు ద్రవం నుంచి వాయువుగా మారటాన్ని మనము ఏమంటాము? ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారటాన్ని ఏమంటాము? సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ఎవాపరేషన్. ఫోర్త్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మనకి లెఫ్ట్ సైడ్ 1, 2, 3, 4 అండ్ రైట్ సైడ్ ABCD ఇవ్వడం జరిగింది, వాటిని మ్యాచ్ చేయాలి. సో మనకి లెఫ్ట్ సైడ్ 1 బాక్రానంగల్, 2 దామోదర్ వ్యాలీ, 3 హిరాకూడ్, 4 గాంధీ సాగర్. సో రైట్ సైడ్ A వెస్ట్ బెంగాల్, B మధ్యప్రదేశ్, C హిమాచల్ ప్రదేశ్ అండ్ D ఒడిశా. అంటే ఎడమ వైపు ఏమో ప్రాజెక్టు, కుడివైపు ఏమో రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది, వాటిని మనము మ్యాచ్ చేయాలి. సో బాక్రానంగల్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అండి, 1C. సో 1C వచ్చేసి C ఆప్షన్కి ఉంది చూడండి. సో దేనికి లేదు, సో 100% అదే కరెక్ట్. సో దామోదర్ వ్యాలీ వచ్చేసి వెస్ట్ బెంగాల్, సో 2A. అండ్ హిరాకూడ్ వచ్చేసి ఒడిశా, 3D. అండ్ గాంధీ సాగర్ వచ్చేసి మధ్యప్రదేశ్, 4B. సో C ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. 1C, 2A, 3D అండ్ 4B. సో C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ వన్, ఓజోన్ లేయర్ ఈజ్ ఫౌండ్ ఇన్ డాష్ స్పియర్. ఓజోన్ పొర మనము వాతావరణంలో ఎక్కడ కనుగొంటాము? సో దీనికి సరైన సమాధానము B అండి, స్ట్రాటోస్పియర్, స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 6th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. లెఫ్ట్ సైడ్ మనకి కంట్రీస్ ఇచ్చిండు, ఇండియా, సెకండ్ అరేబియా, థర్డ్ జపాన్ అండ్ 4th న్యూజిలాండ్. సో రైట్ సైడ్ వచ్చేసి అక్కడ వీచేటటువంటి హాట్ విండ్స్, వేడి గాలులు ఇచ్చిండు. A సైమన్, B యోమా, C నార్వెస్టర్ అండ్ D లూ. సో ఇండియాలో వచ్చేది లూ పవనాలు అంటారండి మనకి. సో 1D. సో 1D మనకి దేనికి ఉంది? ఆప్షన్ 1D B ఆప్షన్కి ఉంది చూడండి, 1D అనేది B ఆప్షన్కి ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి అరేబియా వచ్చేసి సెమన్, అండ్ జపాన్లో వచ్చేసి యోమా, న్యూజిలాండ్లో వచ్చేసి నార్వెస్టర్. సో మనకి B ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 6th వన్ B కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th వన్, ద ఫస్ట్ కంట్రీ టు కల్టివేట్ కాటన్ ఈజ్. పత్తిని పండించినటువంటి తొలి దేశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి A అండి, ఇండియా. సో 7th వన్ A. నెక్స్ట్ 8th వన్, ద రా మెటీరియల్ యూజ్డ్ ఇన్ అల్యూమినియం స్మెల్టింగ్ ఇండస్ట్రీ ఈజ్. అల్యూమినియం తయారీలో ఉపయోగించేటటువంటి ముడి సరుకు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ B అండి, బాక్సైట్. సో 8th వన్ B కరెక్ట్ ఆన్సర్. 9th క్వశ్చన్, హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ ఫాల్ అండర్. సో మనకి వైద్య మరియు ఆరోగ్య సేవలు అనేవి ఏ రంగం కిందకి వస్తాయి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ C అండి, సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్ కిందకి వస్తాయి. సో 9th వన్ C కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్? క్రింది వాటిలో ప్రత్యక్ష పన్ను ఏది? సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి A అండి, ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయపు పన్ను అనేది ప్రత్యక్ష పన్నుకి కిందకి వస్తుంది. సో A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th వన్, అమెరికా కాంటినెంట్ ఈజ్ డిస్కవర్డ్ బై. అమెరికా ఖండాన్ని కనుగొన్నది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ D అండి, కొలంబస్. సో 11th వన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th వన్, ద రీజన్ ఆఫ్ టెర్రర్ బిలాంగ్స్ టు. సో రీజన్ ఆఫ్ టెర్రర్ అంటే భీతావహ పాలన ఏ రాజ్యానికి, ఏ దేశానికి సంబంధించింది? సో దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి A అండి, ఫ్రాన్స్. రాబ్స్పియర్ పాలనా కాలంలో అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో రాబ్స్పియర్ కొంతకాలం పరిపాలిస్తాడు, 1 సంవత్సరం పాటు. ఆయన కాలంలో వేలాది మందిని చంపివేయడం జరిగింది. ఆ కాలాన్ని మనం రీజన్ ఆఫ్ టెర్రర్, భీతావహ పాలన అంటారు. A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 13th వన్, హూ ఆర్ అన్అఫెక్టెడ్ బై రష్యన్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్. రష్యన్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ తోటి ప్రభావితం కాని వారు ఎవరు ఇక్కడ కింద?
సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వల్లభాయ్ పటేల్ అండి. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 13th వన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా వాళ్ళు ఎంఎన్ రాయ్ కానీ, భగత్ సింగ్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ రష్యన్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ తోటి వాళ్ళు ప్రభావితులైనారు, కానీ వారు వల్లభాయ్ పటేల్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 14th వన్, విచ్ కంట్రీ ఎస్టాబ్లిష్డ్ ఏ సీబోర్న్ ఎంపైర్ ఇన్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ అంటే మనకి హిందూ మహాసముద్రంలో సముద్ర రాజ్యాన్ని స్థాపించినటువంటి దేశం ఏంటంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, పోర్చుగల్. సో 14th వన్ బి ఈజ్ ద పోర్చుగల్. అంటే పోర్చుగల్ తనకున్నటువంటి గొప్ప నావికా దళంతో హిందూ మహాసముద్రం మొత్తం కూడా ఆధిపత్యం వహించడం జరిగింది ఒకప్పుడు 16th అండ్ 15th సెంచరీ ఆ టైంలో. సో పోర్చుగల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 14th ఈజ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15th, ద స్లోగన్ జల్ జంగిల్ జమీన్ ఈజ్ గివెన్ బై. జల్ జంగిల్ జమీన్ అనేటటువంటి స్లోగన్ ఇచ్చినటువంటి వారు ఎవరంటే, సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కొమురం భీమ్ అండి. 15th వన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16th వన్, 16వది, హూ లెడ్ ద రెవల్యూషన్ ఇన్ లిబియా విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆర్మీ. సో దీనికి సరైనటువంటి సమాధానం అంటే లిబియాలో ఆర్మీ సహాయంతో విప్లవాన్ని నడిపించినటువంటి ఎవరు అంటే ఆర్సీసీ అండి, రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 16th వన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 17th వన్, ద ఫస్ట్ నేషన్ టు ప్రొవైడ్ రైట్ టు ఓట్ ఫర్ ఆల్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వాజ్. దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఒకేసారి ఓటు హక్కు ఇచ్చినటువంటి తొలి దేశం ఏది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ఇండియానే. ఇండియాలో మనము రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నప్పుడు 1950 జనవరి 26 నుంచే దేశంలో కులం, మతం, ప్రాంతం, భాష, తర్వాత ఉన్నవారు లేనివారు అనే తేడా లేకుండా అందరికీ ఒకేసారి ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. 21 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు అందరూ కేవలము వయో పరిమితిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని అప్పట్లో ఓటు ఇవ్వటం జరిగింది అన్నట్టు. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 17th వన్ బి. నెక్స్ట్ 18th వన్, టు ఎడ్యుకేట్ ద చిల్డ్రన్ ఈజ్, అంటే విద్యార్థులకు విద్య చెప్పటం అనేది, సో అది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీనా, ఫండమెంటల్ డ్యూటీనా, మోరల్ రైటా, ఫండమెంటల్ రైటా. సో ఇది కరెక్ట్ ఆన్సర్ 18th వన్కి డి అండి, ఫండమెంటల్ రైట్. ఒకప్పుడు అది విద్యా హక్కు చట్టం రాకముందు అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉండే, ఆదేశిక సూత్రాలలో ఉండే విద్య చెప్పడం అనేది. బట్ 2002లో మనకి ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చిందో అది ఒక ఫండమెంటల్ రైట్ అయింది. జీవించే హక్కు కింద 21వ ఆర్టికల్లో చేర్చడం జరిగింది విద్యా హక్కు చట్టాన్ని. అప్పటి నుంచి అది ఫండమెంటల్ రైట్ అయింది. 18th వన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19th వన్, ద కమిషన్ అపాయింటెడ్ టు కంట్రోల్ సెక్సువల్ అట్రాసిటీ. లైంగిక వేధింపులను కంట్రోల్ చేయడానికి ఒక కమిటీని నియమించడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు. సో దీనికి సరైనటువంటి సమాధానము సి అండి, జస్టిస్ జేఎస్ వర్మ. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 19th వన్. నెక్స్ట్ వచ్చేసి, ద ప్రెజెంట్ అసెంబ్లీ స్పీకర్ ఆఫ్ తెలంగాణ ఈజ్. ప్రస్తుతము తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరు. సో మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ సి అండి, గడ్డం ప్రసాద్ కుమార్. సో 20th వన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవ్వండి మొత్తంగా 9th క్లాసు SA2 నల్గొండ డిస్టిక్లో 2004 ఏప్రిల్ 22 నాడు నిర్వహించినటువంటి ఎగ్జామ్లో పార్ట్ బిలో ఉన్నటువంటి క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్. అవుట్ ఆఫ్ దీస్ 20 క్వశ్చన్స్కి మీరు ఎన్ని క్వశ్చన్స్కి సరైనటువంటి సమాధానం చేయగలిగారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.